అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము మార్చి మాసము 22వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము అపవాది యొక్క పిడిలో నుండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనం నందు నజరేయుడైన యేసును మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్న దినముల యందు ఆయన యొక్క పరిచయలోని అత్యధిక శాతము అపవాది యొక్క పిడిలోనున్న జనులను విమోచించి వారికి స్వస్థతను అనుగ్రహించుచున్నవాడిగా ఉండెను. అనేక వ్యాధులకు అపవాదియే కారణమై ఉండుట చేత అపవాది వెళ్ళగొట్టబడినప్పుడు జనులు స్వస్థతను పొందుకునేది. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది సర్పంలోనికి ప్రవేశించి ఆదామును అవ్వను వంచింపక యుండి ఉన్నట్లయితే ఆదాము నేటి వరకు పరిపూర్ణ ఆరోగ్యముతోనూ జీవించి ఉండును. అతని యొక్క శరీరము కోట్ల కొలది సంవత్సరములు ప్రాణముతో జీవించి ఉండవచ్చును. పాపమును విగ్రహ ఆరాధనయు మనుషుని యొక్క జీవించు దినములను కృషింప చేయుచున్నది. పూర్వకాలపు మనుషులు 900 సంవత్సరములకు పైగా జీవించి ఉండేది. లేఖనము అనుసారముగా అత్యధిక దినములు జీవించిన వాడు మెతుషల అనువాడు. ఆయన 969 సంవత్సరములు జీవించెను. షేతు 912 సంవత్సరములను, ఏనోషు 905 సంవత్సరములను, కెయినాను 910 సంవత్సరములను, నోవాహు 950 సంవత్సరములను జీవించిన సంగతి ఎరుగుదు. మనుషుడు పాపమునందు పడిపోయిన తరువాత కూడాను అన్ని సంవత్సరములు జీవించగలిగెను అంటే ప్రభువు మనుషుని యొక్క శరీరమును ఆరోగ్యవంతముగా సృష్టించాడు అనుటయే దాని అర్థము. నోవాహు యొక్క దినములయందు మనుష్యుని యొక్క తలంపులను మరియు ఊహలంతయును చెడ్డదై ఉన్నది అని యెహోవా చూచి జలప్రళయమును తీసుకుని వచ్చెను. ఆకాశపు తూములన్నీ విప్పబడినందున ఆకాశమునందు దేవుడు బంధించి ఉంచి ఉన్న జలము భూమిపై దిమ్మరించబడెను. తత్ఫలితముగా సూర్యుని యొక్క భయంకరమైన వేడిమి తిన్నగా మనుషునిపై చోచెను. మనుషుని యొక్క ఆరోగ్యమును దిగజారుటకు ప్రారంభించాను. ప్రభు మనుషుని యొక్క ఆయుస్సు దినములను 120 సంవత్సరములుగా కుదించాను. మోషే దుఃఖించి చెప్పుచున్నాడు, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములను, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. 90వ కీర్తన 10వ వచనం. మనుషుడు తన యొక్క పాపము చేత తన యొక్క ఆరోగ్యమును పాడు చేసుకుని వ్యాధిని వెతుక్కునేను. నేడు లోకమునందు గల వ్యాధులలో 75% అపవిత్ర ఆత్మలచే వచ్చుచున్నది అని కనుగొని ఉన్నారు. వైద్యమునకు అంతు చిక్కని 100 కొలది వ్యాధులు లోకమునందు ఉన్నాయి. పలు రకములైన అపవిత్ర ఆత్మలు మనుషులను స్వాధీనపరుచుకొని ఏలుబడి చేయుట చేత వారు వ్యాధులేక బలహీనత చేత తడబడుచున్నారు. దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క నామముపై విశ్వాసము గలవారిగా ఆయనను అంగీకరించుచున్నారో అప్పటి నుండి ప్రభువు మీ కొరకు ఉంచి ఉన్న దైవిక స్వస్థతను, ఆరోగ్యమును పొందుకొనుటకు అర్హత గలవారిగా మారుచున్నారు. ఆయనను అబ్బా తండ్రి అని దత్తపుత్ర స్వీకృత ఆత్మతో పిలిచి ఆయన యొక్క వాగ్దానములను పొందుకొనుచున్నప్పుడు దైవిక స్వస్థతయు ఆరోగ్యమును మిమ్ములను నింపును. నేటి ధ్యానమునకై దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము ద్వితీయోపదేశ కాండము 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 1వ అధ్యాయం 39 మొదలుకొని 56 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.